జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంటి మావయ్య, ఏం కావాలి? మాకేం వద్దు బాబు, మీరిటువైపు వచ్చి తాంబూలం తీసుకోవాలి. మేము అటు రావాలా? అదేగా చెప్పింది, వినిపించలేదా? మేము అటు రాకూడదు కదా పిన్ని, మధ్యలో గీత అడ్డుంది కదా. రావుకాలం వచ్చేస్తుంది బాబు, త్వరగా బయలుదేరాలి. అమ్మ దివ్య, అమ్మవారికి ఇంటి నుంచి నువ్వు కుమారి తాంబూలాలు తీసుకెళ్ళాలమ్మా. నువ్విటొచ్చి దేవుడికి దండం పెట్టుకుని తాంబూలం తీసుకోమ్మా. తాంబూలం తీసుకోవడానికి నాకు ఎలాంటి అభ్యంతరము లేదత్తయ్య. నాకు సంబంధించి మావయ్య గారు కూడా నాకు దేవుడితో సమానం. ఆయన ఇంటి మధ్యలో గీత గీసి దాన్ని దాటద్దు అన్నారు. మరి ఇప్పుడు ఎలా గీత దాటుతాము? మేమే చెప్తున్నాం కదమ్మా, గీత దాటిరమ్మని. మావయ్య గారు చెప్పలేదు కదా బాబాయ్. అంటే ఇప్పుడు ప్రసాద్ వచ్చి చెప్పాలా నీకు? ఇక ఈ ప్రయాణం జరిగినట్టే వదినా, నీ ప్రాణాలు నిలిచినట్టే. ఏంటక్కా ఇది? మనం మెట్టు దిగొచ్చామని వాళ్ళు బెట్టు చేస్తున్నారు. ఇది నీ మొక్కు కదా, నీ మొక్కు చెల్లించడానికే కదా అందరం బయలుదేరాం. ఇప్పుడు ఏంటిలా? అమ్మ దివ్య, పంతాలకు పట్టింపులకు ఇది సమయం కాదమ్మా. నా మాట వినమ్మా. క్షమించండి అత్తయ్య. గీత దాటడానికి సీత ఎన్ని కష్టాలు పడిందో మీకు తెలుసు. నేను గీత దాటలేను. ఈ గీత లేకుండా ఉంటేనే నేను అటొస్తాను. అంటే ఏంటమ్మా, ఇప్పుడు గీత చెరిపేయమంటావా? అదేగా చెప్పింది, మా నాన్న మాట మీద మాకు గౌరవం ఉంది. అది చెడగొట్టకూడదంటే గీత చెరిపేయాలి. అది కూడా పిన్నే చెరిపేయాలి. సరే బాబు, అలాగే. ఒక్క నిమిషం బాబు. సిస్టర్, టైం చూసి వాళ్ళు దెబ్బ కొడుతున్నారు. మాకు నీ ప్రాణాలు ముఖ్యం. తీసుకోమ్మా. తీసుకోమ్మా. నూనె నాలుగు రోజుల్లో ఈ గీతను చెరిపేయకపోతే నేను కూడా దివ్యని కాదు. చాలా, ఇంకా మొత్తం చెరిపేయాలా? మొత్తానికి మీరు మాట నిలబెట్టుకున్నారు దివ్యమ్మ. వాళ్ళతోనే గీత చెరిపించేశారు. ఈ గీత చెరగడం కాదురా, అడవికి వెళ్ళాక మీ తలరాత చిరిగిపోతుంది. అమ్మ కుమారి, నువ్వు కూడా రామ్మా.
మీరు ముందు బయలుదేరండమ్మా. చూడండి, పేరుకే అందరం కలిసి వెళ్తున్నాం, కానీ మన పని మనది, వాళ్ళ పని వాళ్ళది. మొక్కు తీర్చుకున్న తర్వాత ఎవరి దారి వాళ్ళదే. ఏవండి, మొక్కు తీర్చుకునే లోపే అందరం కలిసిపోవాలండి. మావయ్య గారు మనసు మార్చేయాలి, ఇంట్లో అడ్డుగీత చెరిపివేయాలి. వాళ్ళు అలాంటి ప్రయత్నాలు చేస్తారు, మనతో కలిసిపోవాలని చూస్తారు. మనం ఎవ్వరం అందుకు ఛాన్స్ ఇవ్వకూడదు. మేమైతే కన్ఫర్మ్ ప్రసాద్. నాకు అక్క మీద డౌట్. సుమిత్ర, నీకు ముందే చెప్తున్నాను, కొడుకు అనే మమకారం నువ్వు చూపించావే అనుకో, నీ భర్త కూడా నువ్వు దూరం కావాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకో. మనం విడివిడిగా వెళ్ళేది ఒకే ప్రయాణమైనా నెక్స్ట్ టైం అందరం కలిసి ఒకే వెహికల్లో వెళ్ళాలి. దేవుడి దయ వల్ల మీ కోరిక నెరవేరాలండి. ఏమైంది సార్? కార్ ఆగిపోయింది, స్టార్ట్ అవ్వట్లేదు. అయ్యయ్యో, ఇలా జరగడం అశుభం సార్. ఒరేయ్, మెకానిక్ ఫోన్ చేయి. సిటీ దాటి చాలా దూరం వచ్చేసాం సార్. ఇంత దూరం ఏ మెకానిక్ రాడండి. పూజకు టైం అయిపోతుంది సార్. రాహుకాలం ఉదయం రాబోతున్నాయి. ఆ లోపు మనం గుడికి చేరుకోవాలి సార్. సార్, మీరేమీ అనుకోకపోతే సుమిత్రా మేడం గారు మీరు ఆ కారులో కూర్చోండి సార్. ఇంటికి పెద్దవారు, మీరే ముందు వెళ్ళాలి. సార్, ఆలస్యం చేస్తే అమ్మవారికి కోపం వస్తుంది. తర్వాత మొక్కు తీర్చుకున్న ఫలితం ఉండదు. త్వరగా వెళ్ళండి సార్. మీరు సుమిత్రా మేడం ముందు వెళ్ళాలండి. అంటే నన్ను వదిలేసి వెళ్తారా ప్రసాద్? అంటే మేడం, వాళ్ళు ముందు వెళ్తారు. ఆ తర్వాత కార్ స్టార్ట్ అయ్యాక మనం వెళ్దాం. వాళ్ళెందుకు ముందు వెళ్ళాలి? నేను, మా అత్తయ్య, మా మామయ్య వెళ్తాం. మీకు ఒక విషయం అర్థం కావట్లేదండి. సుమిత్రా మేడం గారు ప్రసాద్ సార్ పెద్ద భార్య, దివ్యమ్మ ఈ ఇంటి పెద్ద కోడలు. అంచేత ప్రసాద్ సార్తో వాళ్ళిద్దరూ వెళ్ళాలి. అప్పుడే ఆ పూజకు అర్హత ఉంటుంది. అసలు ఈ మొక్కు మొక్కుకున్నదే సుమిత్రా మేడం గారు కదా. సుమిత్రా మేడం, మీరు పదండి. సార్, ప్లీజ్. రండి సార్, కూర్చోండి. మీరు రండి మేడం. మంగమ్మ, కిందకి దిగు. ముందుకెళ్ళి కూర్చో. నువ్వెందుకు దిగావు మంగమ్మ? నేను ముందే కూర్చుంటాను. ముందు తాతయ్య కూర్చున్నారు కదమ్మా. లేదు, అదంతా నాకు తెలీదు. నేను ముందే కూర్చుంటాను. ఏమిటి మంగమ్మ, ప్రతిదానికి పేచి పెడతావు. సరే పద. ఏంటి? అది సార్, మంగమ్మ మాట వినదు సార్. కాస్త మీరే అడ్జస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ సార్. నువ్వెక్కమ్మా, జాగ్రత్తగా కూర్చో. హర్ష సార్, మీరు పోనివ్వండి. దివ్యమ్మ, జాగ్రత్త. పోనివ్వండి. త్వరగా వెళ్ళి త్వరగా పూజ మొదలు పెట్టండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.